చూస్తే మహానుభావుడైనటువంటి ఆ దక్ష ప్రజాపతి చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి అమ్మవారు ఆయనకి కుమార్తెగా రావడానికి అంగీకరించి దక్షుడికి కుమార్తెగా వచ్చింది కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది, నేనే వచ్చాను అని చెప్పడానికి. కానీ దక్షుడు మాయకి వశుడయ్యాడు, భ్రాంతి పొంది ఆయన అనుకున్నాడు, దాక్షాయణి నాకు కూతురైంది, ఈ దాక్షాయణిని నేను శివుడికి ఇచ్చి పెళ్లి చేశాను. నిజానికి ఆమె ఎంతమందికైనా కూతురు, కానీ ఆమె ఎప్పుడూ పరమేశ్వరునికే ఇల్లాలు. అందుకే ఆమె శంకరుణ్ణి వివాహం చేసుకుంది. ఈయననుకున్నాడు, నేను శంకరుడికిచ్చి వివాహం చేశాను కాబట్టి శంకరుడు నాకు అల్లుడు కాబట్టి ఇప్పుడు నేను ఏది చెప్పినా ఆయన చెయ్యాలనేటటువంటిది ఆయన యొక్క భ్రాంతి. ఈ భ్రాంతిలో ఉన్నాడు. అందుకే భాగవతం చెప్తున్నప్పుడే శుకబ్రహ్మ ఒక మాట చెప్తాడు, భగవంతుడు అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు, అనేక అవతారాలుగా వస్తాడు. అవతారము అంటే కిందికి వచ్చుట, తార అంటే పైన ఉంటుంది, తెలియదు ఎలా ఉంటుందో, చిన్నదిగా ఉన్నట్టుంటుంది కానీ భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది. అవతార కిందకి దిగొచ్చిందనుకోండి, దాని రూపం తెలుస్తుంది.